ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరంలో ఓ వ్యక్తిని అటకాయించి కట్టేసి మరీ కిడ్నాప్ చేసి బలవంతంగా ప్రామిసరీ నోట్లపై సంతకం పెట్టించుకున్న సుపారీ గ్యాంగ్ ను విజయనగరం 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయనగరం డీఎస్పీ గోవిందరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. శివ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సదరు ఫిర్యాది అవతల పార్టీపై కోర్టులో 7 లక్షలు గెలుచుకోవడంతో దాన్ని కక్షగా పెట్టుకుని సుపారీ గ్యాంగ్ నగరంలో పట్టపగలే బావామెట్ట వద్ద వెళ్తున్న శివ అనే ఆసామిని వాహనంతో ఢీకొట్టినట్లు చేసి అతనిని హాస్పిటల్ కు తీసుకెళ్లి నటించి కళ్లకు గంతలు కట్టి బంధించి కారులో పైడి భీమవరం పైలాన్ వద్ద బలవంతంగా ప్రామిసరీ నోట్లపై సంతకం పెట్టించుకుని జేబులో 50 రూపాయలు పెట్టి వదిలేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 4 రోజుల తర్వాత సుపారీ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రామారావు, ఎస్ఐలు ప్రసాద్, రాజేష్ లు పాల్గొన్నారు. ప్లేస్ ఖాళీ చేసి ఈ బాబామెట దగ్గరికి వేరే చోటకి వచ్చి ఈయన తన వాటర్ ప్లాంట్ బిజినెస్ ఏంటంటే వాటర్ కొనుక్కొని సప్లై చేస్తుండేవాడు. ఈ విధంగా వీళ్ళిద్దరికీ ఈ డబ్బుల విషయం చాలా గొడవ కోర్టులోను, సివిల్ కోర్టులోను, అలాగే చాలా దగ్గర గొడవలు కూడా జరుగుతుండేవి. ఈ క్రమంలో మొన్న 6వ తేదీన మధ్యాహ్నం సుమారు 1:02 ఆ ప్రాంతం అప్పుడు ఈ శివకిషోర్ ఏమో ఈ వాటర్ ప్లాంట్ దగ్గర తను అక్కడ ఉండేటప్పుడు ఒక బైక్తో 2 వ్యక్తులు వచ్చారు. 2 వ్యక్తులు వచ్చి జస్ట్ ఈ శివకిషోర్ ఏమో తన ఓమిని వెహికల్తో ఇలా జస్ట్ అక్కడ ఎక్కి వెళ్ళేటప్పుడు కావాలని వీళ్ళు ఆ బండికి గుద్దడం జరిగింది. వాళ్ళు పడిపోయారు, 2 పడిపోయారు. అప్పుడు ఈ శివకిషోర్ ఈ కంప్లైంట్ ఏమో దిగి వాళ్ళని ఎవరు ఏంటి అడిగే క్రమంలో ఇంతలో మరొక 2 ఏమో ఏం చేశారంటే కారులో, స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చి ఈ కంప్లైంట్ ఏమో బలవంతంగా కిడ్నాప్ చేసి ఆ కారులో తీసుకెళ్ళిపోవడం జరిగింది. అయితే అదే ఆ కారులో తీసుకెళ్ళిపోయి మన పోస్ట్మార్టం రేఖ మైలాన్ కంపెనీ దగ్గరలో అతన్ని కొట్టి భయపెట్టి ఆయన దగ్గర ఉన్న గోల్డ్ ఆభరణాలు, ఒక తులమున్నర చైను ప్లస్ 2 రింగ్స్ వీళ్ళు బలవంతంగా లాక్కొని, అంతేకాకుండా బలవంతంగా ప్రామిసరీ నోట్లు ఒక 15 ఎంటీ ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టించారు. అలాగే ఒక 15 ఆధార్ కార్డుల మీద కూడా సంతకాలు పెట్టించారు. అదేవిధంగా ఒక 4 వైట్ ఎంటీ పేపర్స్ మీద కూడా సంతకాలు పెట్టించి ఆయన్ని హ్యాండ్లింగ్ చేసి కుట్టి అక్కడి నుంచి వాడిని కింద పెట్టి తోసి వీళ్ళు తప్పించుకున్నారనమాట. ఆ తర్వాత ఈ శివకిషోర్ మన స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇస్తే దానికి రిలవెంట్ సెక్షన్తో కేసు కట్టి దర్యాప్తు చేశారు. ఇందులో సిఏ గారు మరియు వాళ్ళ క్రైమ్ టీము చాలా చాకచక్యంగా అన్ని విధాలా వెరిఫై చేసి ఎవరు ఏంటని వెరిఫై చేసి ముద్దాలను అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా నిన్ననేమో ఈ సతీష్ని ఎవరైతే మెయిన్ ముద్దాయి ఉన్నాడో ఏఎఫ్సి గోడౌన్ దగ్గర అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఒక బైకు సీజ్ చేయడం జరిగింది. అలాగే ఆయన కన్ఫ్యూషన్ మీద మిగతా ముద్దాయిల్ని ఇక్కడ మన జమ్మునారాయణపురం దగ్గరలో గల ఈ సింగపూర్ సిటీ ఆ ముత్యాలమ్మ గుడి దగ్గరలో ఈ మిగతా ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఈ వెహికల్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే వాళ్ళ కన్ఫ్యూజన్ మేరకు ఈ గోల్డ్ ఏమో భీమిలి ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టారు. ఆ గోల్డ్ ఆభరణాలు కూడా విడిపించడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిలు ఇందులో మొత్తం 6 ముద్దాయిలు. ఈ 6 ముద్దాయిల్లో ఈ సతీష్ అనే అతను అతను సతీష్, ఈయనకి ఫ్రెండు నూతన సాయి అని ఆయనే మెయిన్ ఇంపార్టెంటు. ఈయన ఒక బ్యాచ్ని, ఒక సుఫారీ గ్యాంగ్ని అరేంజ్ చేస్తాడు ఈ నూతన సాయిని. ఈ నూతన సాయి ఈ సతీష్ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఈ నూతన సాయి ఏమో ఈ ముద్దాయిలేమో వాళ్ళంతా భీమిలి వాళ్ళు, మిగతా 4 ముద్దాయిలు. అందులో ఒక 2 బాల నేరస్తులు కూడా ఉన్నారు. అయితే ఈ నూతన సాయి ప్లస్ సతీష్
ఈ మిగతా ముద్దాయిలందరినీ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు వాళ్ళందరికీ రిమాండ్ పంపించడం జరుగుతుంది. మరి ఈ కేసులో అలాగే వీరి వద్ద నుంచి ఏవైతే బలవంతంగా రాసుకున్న ఈ ప్రామిసరీ నోట్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ వెహికల్, ఈ కారు, ఈ బైకు ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కారు ఎక్కడిదని అడిగితే ఈ కారు ఏమో వీళ్ళు భోగాపురం దగ్గర ఒక వ్యక్తి దగ్గర రెంట్కి తీసుకున్నారు, 1 డే రెంట్కి తీసుకున్నారు. అది ఆ దిశగా కూడా అతని పాత్ర కూడా వెరిఫై చేస్తాం ఈ కేసులో. మరి ఈ కేసులో చక్కగా దర్యాప్తు చేసి ఈ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసి మరి మన సిఏ గారికి, ఎస్పీ గారు, దీపికా పాటిల్ మేడం గారు, మరి నేను మన సిఏ గారిని, వాళ్ళ సిబ్బందిని అందరినీ అభినందిస్తున్నాం. మరి ఇటువంటి ఈ సుఫారీ గ్యాంగ్ కేసులు అనేవి మన ఏరియాలో జరగలేదు ఇంతవరకు. చాలా చక్కగా పట్టుకొని చేసేందుకు మా ఇద్దరు బాల్ నేర్చుకున్నారు. ఇది ఒక ఇద్దరి మీద ఉన్నాయండి, అవి కూడా వెరిఫై చేస్తాను. మన అట్ట కేసులు, చీటింగ్ కేసులు గట్రా ఉన్నాయి. ఈ సతీష్ మీద కూడా గతంలో ఈ గుర్లా పోలీస్ స్టేషన్లో కేసు అది ఉందండి. ఒక చీటింగ్ కేసు ఉన్న హత్య కేసు ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తాను కేసులు. డిఎస్పీ గారు ఈ మధ్యనే బంగ్లాదేశ్ సంబంధించిన ఒక నేరస్తులు పట్టుకున్నారు కదా, పరిస్థితి కేసు పరిస్థితి. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.